ఇక కొరడాతో కొట్టుకొని నిరసన తమిళనాడులో శాంతి భద్రతల అన్నా యూనివర్సిటీలో ఒక అమ్మాయి పైన ఒక విద్యార్థిని పైన రేప్ జరిగితే అక్కడ ఉన్నటువంటి డిఎంకేకి సంబంధించినటువంటి ప్రభుత్వము పూర్తి స్థాయిగా విఫలమైపోయిందని అన్నామలై బీజేపీ అధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి ఇది తమిళనాడులో ఉన్నటువంటి ఒక సాంప్రదాయం కొరడాతో కొట్టుకోవడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయం ఆ దేవాలయంలో ఉన్నటువంటి సాంప్రదాయం ప్రకారమే చేసిరు. ఏది మురుగపెరుమాన్ అనేటువంటి దేవాలయంలో వెట్టివేలు వీరవేలు అనేటువంటి ఒక నినాదాలు చేసినటువంటిది కొరడాతో కొట్టుకొని 40 రోజుల పాటు నేను దీక్ష చేస్తా, ఈ డిఎంకే ప్రభుత్వం దిగిపోయేంత వరకు నేను చెప్పులు కూడా వేసుకునని ఒక ప్రతినబూనారు. తమిళనాడు లాంటి రాష్ట్రంలో తమిళనాడులో విపరీతమైనటువంటి ఉత్తరాది వ్యతిరేకత, తమిళనాడులో విపరీతమైనటువంటి ఒక పనికిరాని ద్రవిడవాదం అనేటువంటి తీసుకొచ్చి తమిళనాడులో కేవలం తమిళం మాత్రమే భాష, మిగిలినటువంటి భాషలు కావని చెప్పుకొని మాకు హిందీ వ్యతిరేకత అని చెప్తారు. తమిళనాడులో హిందీ వ్యతిరేకత, ఉత్తరాది వాళ్ళ పెత్తనం మా మీద ఎందుకని చెప్పినటువంటి మొట్టమొదటిసారిగా హిందీకి సంబంధించినటువంటి ఏది గాంధీ గారు చేపట్టినటువంటి హిందీ సభ తమిళనాడులోనే పనిచేసింది. దానికి కూడా వ్యతిరేకంగా ప్రయత్నం చేసి తమ సొంత రాజకీయాల కోసం అనవసరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా జొప్పించి తమిళనాడులో తమిళం మాత్రమే గొప్పదని చెప్తారు. కానీ తమిళనాడులో మతం మారినటువంటి హిందువులంతా మతం మారి ముస్లింలుగా మారి ఉర్దూ మాట్లాడితే ఉర్దూకు వ్యతిరేకంగా మాట్లాడారు, అది మా భాష అని మాట్లాడతారు. విచిత్రం కాదా? హిపోక్రసీ కాదా ఇది? మళ్ళా ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ మీద వ్యతిరేకం కాదు. అరే 200 ఏళ్ళు మన మీద పెత్తనం చేసినటువంటి ఇంగ్లీషోడి భాష నీకు రుచిగా ఉంటుందా? 400 ఏళ్ళు 500 ఏళ్ళు ఈ దేశం మీద పెత్తనం చేసినటువంటి మొఘల్ వాడెవడో గొట్టంగాడి భాష మీకు గొప్పగా ఉంటుందా? కానీ ఈ దేశానికి సంబంధించినటువంటి సంస్కృతం మీకు సంబంధం లేదు, ఈ దేశానికి సంబంధించినటువంటి తెలుగు, ఈ దేశానికి సంబంధించినటువంటి తమిళము, ఈ దేశానికి సంబంధించినటువంటి కన్నడము, లేకపోతే ఈ దేశానికి సంబంధించినటువంటి హిందీ అంటే రుచింపదంట. అంటే ఎంత వాళ్ళ మనసులను మాలిన్యం చేసి విషం నింపినటువంటి వ్యక్తులు ఎవరో మనకందరికీ తెలుసు. దాన్ని ఛేదించుకొని అభిమన్యుడిలాగా పద్మవ్యూహంలోకి వెళ్ళినా కూడా అర్జునుడిలాగా పద్మవ్యూహాన్ని ఛేదించుకొని బయటికి వస్తాడా లేదా తెలియదు. కానీ ప్రత్యేకంగా ఇవాళ మనం మొదలుపెట్టినాం కదా, 2024 డిసెంబర్లో మనం మాట్లాడుకుంటున్నాము. ఒక 5, 10, 15 సంవత్సరాల వరకు కూడా రాజకీయాలకు సంబంధించినటువంటి అవగాహన ఉండి రాజకీయాలను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు చూడండి, ఖచ్చితంగా తమిళనాడులో ఉన్నటువంటి ఐపీఎస్, యువ ఐపీఎస్, ఆయన వయసు కూడా 40 సంవత్సరాల లోపే, ఐపీఎస్ను వదిలేసి భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా, నిజంగా ఐపీఎస్ అయితే ఏ రాజ్యసభను తీసుకొని నేను వెళ్ళిపోతున్నా, కర్ణాటకలో ఆయన పనిచేసిండు, బెంగళూరులో పనిచేసిండు కదా, కర్ణాటకలో బీజేపీ అధికారం ఉన్నప్పుడు నేను కర్ణాటక నుంచి రాజ్యసభకి వెళ్ళిపోతా అనేటువంటి విషయం చెప్పుకోవచ్చు కదా. అట్లా కాకుండా తిరిగి జీరోగా ఉన్నటువంటి తమిళనాడులో సొంతంగా పార్టీ క్యాడర్ని అక్కడ ద్రవిడవాద పార్టీల యొక్క హిపోక్రసీని, 2 నాలుకల విధానాన్ని ఎండగడుతూ ఒక్కడే పోరాటం చేస్తూ పాదయాత్రలు చేస్తూ విచిత్రమైనటువంటి వ్యక్తిగా అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మరి భారతీయ జనతా పార్టీ ఆయన నమ్ముకొని ఏ విధంగా వెళ్తుంది, ఆయన బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ నాయకత్వం యొక్క నమ్మకాన్ని వమ్ము చేస్తారా లేదా అనేటువంటి విషయాన్ని కూడా చూడాలి. కానీ నిన్న కొరడాతో కొట్టుకున్నాడు. కొట్టుకోవడం అనేటువంటిది మన దగ్గర కూడా సాంప్రదాయం, మనం పోతురాజులు మనం అనేకం చేస్తుంటాం, దాన్ని హేళన చేయాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒక నిరసనను కూడా వ్యక్తం చేసేటువంటి సందర్భంలో అత్యంత భారతీయతను సంప్రదాయాలను పరిరక్షిస్తూ ఆ సంప్రదాయం ప్రకారం నిరసన వ్యక్తం చేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసుకోవాలి. ఒకే దెబ్బకు 2 పిట్టలుగా తమిళనాడు అక్కడ ఉన్నటువంటి ప్రాంత సాంప్రదాయాన్ని ప్రదర్శిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పైన వ్యతిరేకను ప్రదర్శించాడు. 2 విధాలుగా చేసినటువంటి విధానాన్ని మనం మెచ్చుకోవాలి. ఖచ్చితంగా ఆయనను గమనిస్తుంటే ఒక 10-15 సంవత్సరాల్లో ఒక అద్భుతాలు చేస్తాడు రాజకీయాల్లో. ఏదైనా ఒకరోజు ఇవాళ అక్కడ బీజేపీ, ఇవాళ కాంగ్రెస్ లేదు, కాంగ్రెస్ కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే, బీజేపీ కూడా ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకపోతే గెలవలేనటువంటి పరిస్థితులు ఉన్నాయనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది కదా. కానీ ఇదే తమిళనాడులో ఇదే అన్నామలై, ఎందుకంటే తక్కువ వయసు, ఇంకా 25-30 సంవత్సరాల పాటు రాజకీయం చేయగలిగినటువంటి నేర్పరి, ఏదో ఒక రోజు తమిళనాడులో భారతీయ జనతా పార్టీ సొంతంగా అధికారంలోకి తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిగా తమిళనాడులో ఉండడం మనం చూడబోతున్నాం. ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయన చదువుతున్నటువంటి భాషలు కూడా దాదాపుగా 9 భాషలు మాట్లాడగలరు.
9 భాషలు మాట్లాడగలరు, విదేశాలకు వెళ్ళారు, ఇప్పటికీ చదువు మీద ఉన్నాడు, అత్యంత పేద కుటుంబం నుంచి వచ్చిండు, ఇప్పటికీ వాళ్ళ తల్లిదండ్రులు ఊర్లో వ్యవసాయ కూలీలుగా పనిచేస్తారు. ఆయన ఐపీఎస్గా ఉండి ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా కూడా ఇప్పటికీ గ్రామంలో వాళ్ళ వ్యవసాయం మాత్రమే చేసుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చూసాం. చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అక్కడ ఉన్నటువంటి ద్రవిడవాద పార్టీలకు సవాల్ విసురుతున్నారు, చాలా పెద్ద సవాల్ విసురుతున్నారు, వాళ్ళ చరిత్రను బయటికి తీస్తున్నారు. ఇవాళ కొరడా పెట్టుకొని కొట్టినటువంటి విషయాలను కూడా చూసినాం. అత్యాచార ఘటనను ఖండిస్తూ తాను 48 రోజుల పాటు వ్రతం ఆచరించి మురుగన్ ఆలయానికి వెళ్ళి రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి వేధింపులు, అత్యాచారాలకు సంబంధించినటువంటి వాటిపైన నివేదించినట్టు అక్కడ ఒక సిలిండర్ పేలితే తమిళనాడులో ఏదో జిల్లాలో, నాకు ఎగ్జాక్ట్ సడన్గా గుర్తు రావట్లే, కానీ సిలిండర్ పేలితే ఆ సిలిండర్ పేలిందని చెప్పేసి పోలీసులు దాన్ని పెడుతుంటే ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఆ తర్వాత అక్కడ పోయినటువంటి సంఘటనలు చూసి అక్కడ చెర్రాలు అంటాం కదా మనం, ఇట్లా చిన్న చిన్న బేరింగుల్లో వచ్చేటువంటి చెర్రాలు ఉంటాయి చూసినరా, అట్లాంటి చిన్న గుండ్లు దొరికితే అక్కడికి వెళ్ళి ఆయనకు అనుమానం వచ్చి ఇది సిలిండర్ పేలుడు ప్రమాదవశత్తు జరిగింది కాదని గుర్తించి ఐపీఎస్గా అక్కడ పోరాటం చేసి కోర్టుల్లోకి వెళ్ళి అక్కడ పోలీసుల మీద ఒత్తిడి చేస్తే ఆ సిలిండర్ బాంబు, ఒక సిలిండర్ ఎట్లా పేలిందంటే అక్కడ ఒక ఉగ్రవాది బాంబు తయారు చేస్తుంటే అనుకోకుండా పేలుడు జరిగినటువంటి సంఘటనను దాన్ని కప్పిపుచ్చి మసిపూసి మారేడుకాయ చేయాలని స్టాలిన్ ప్రభుత్వం, కోయంబత్తూరు అనుకుంటా బహుశా, అక్కడ పేలుడు జరిగితే మసిపూసి మారేడుకాయ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చినటువంటి విషయం ఇవాళ కనబడింది. కాబట్టి ఈ చర్చ తీసుకొస్తున్నాం. నిన్న ఆయన చేసినటువంటి దాంట్లో కూడా కొరడా కొట్టినటువంటి విషయాలను కూడా మనం చూడాల్సినటువంటి అవసరం, ఎందుకంటే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలను మనం చూడాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అన్నామలై నిన్న ఆయన వేసుకున్నటువంటి కొరడా దెబ్బలు కానీ అవి కానీ, ఆయన సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు కానీ అవన్నీ చూస్తూ పోతుంటే ఇది ఆయనకు సంబంధించి ఏదో రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిగా, సాధారణంగా అవసరాల కోసం రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిగా కాకుండా ఏదో సాధించాలనేటువంటి తపనతో ఉన్నటువంటి వ్యక్తిగా, ఏదో సాధించాలని దీన్ని కామెడీ చేసి కావాలని ఏదో మణిపూర్కు సంబంధించింది వెనకాల పెట్టి ఎడిటింగ్ చేశారులే, కానీ ఇది ఆయన సంబంధించినటువంటి ఏదో చెయ్యాలనేటువంటి ఒక తపనతో కనబడుతున్నటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నారు అనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది. ఈ సౌండ్ వస్తే మళ్ళీ ఏదో లొల్లి. అక్కడ ఉన్నటువంటి దేవుడికి ఆ రంగుల బట్టలు వేసుకోవడం అనేటువంటిది కూడా సాంప్రదాయం. తమిళనాడు సాంప్రదాయం అంటే హిందువులకు వ్యతిరేకమైనటువంటి ఒక కుహనా సెక్యులరిస్టులు, కుహనా లౌకికవాదులు లేకపోతే హిందూ వ్యతిరేకవాదులు చేసినటువంటి సిద్ధాంతాల గోడలను బద్దలు కొడుతూ ఇవాళ తమిళనాడులో భారతీయ జనతా పార్టీకి చాలా పెద్ద ఎత్తున మద్దతు తీసుకురాగలుగుతున్నటువంటి వ్యక్తి. ఇవాళ ఆ ద్రవిడవాదం, పనికి రాని ఒక ద్రవిడవాదం నుంచి బయటికి తీసుకొచ్చి మేమంతా భారతీయులం, దేశం అనేటువంటి ఒక భావన కల్పించి జాతీయవాదాన్ని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఇవాళ ఆ ద్రవిడవాదపు గోడల బద్దలు కొడుతూ అందరినీ బయటికి తీసుకొస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూద్దాం. ఇవాళ నుంచి మొదలు పెడితే 10-15 సంవత్సరాలు మనం అన్నామలైని గమనిద్దాం. ఆయన చేసేటువంటి పోరాటము ఖచ్చితంగా ఏదో ఒక రోజు భారతీయ జనతా పార్టీ తమిళనాడులో 5-10 సంవత్సరాలు
సంవత్సరాల్లోపే తమిళనాడులో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉండడం ఖాయం. ఆయన అంతకంటే పైకి ఎదగడం కూడా చాలా స్పష్టంగా మనం చూడబోతున్నాం. భారతీయ జనతా పార్టీకి ఇట్లాంటి నాయకులు అంటే ఇంకొక 30 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీని దేశంలో కూడా కాపాడగలిగేటువంటి నాయకులు మనకు కనబడుతున్నారు. బీజేపీ అది కావాలని చేసిందా, అనుకోకుండా వచ్చినటువంటి వరమా తెలియదు, కానీ ప్రతి రాష్ట్రంలో అట్లా ఒక్కొక్క నాయకుడు కనబడుతున్నాడు. ఇవాళ ఫడ్నవీస్ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ కోల్పోయినటువంటి హిమంత బిశ్వశర్మ కావచ్చు, లేదా కాంగ్రెస్ కోల్పోయినటువంటి సింధియా కావచ్చు, ఇట్లా రఘుబర్ అనేకమైనటువంటి రాష్ట్రాల్లో అనేక మంది నాయకులు ఇవాళ మనకు ప్రామిసింగ్ లీడర్స్ అని మనం చెప్తాం కదా, నమ్మకమైనటువంటి నాయకులుగా ఎదుగుతున్నారు. ఇవాళ ఈ అన్నామలై ఇది చూసిన తర్వాత ఇది చెప్పాలనిపించింది. ఖచ్చితంగా చేయాల్సినటువంటి అంశము, చెప్పాల్సినటువంటి అంశం కూడా ఇదే అని కనిపించింది.